హాయ్ అందరికీ. ఏంటి కొత్తగా ఏదో మళ్ళీ ప్రయత్నించినట్టున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, స్పైసెస్ ఏం లేకుండా వెజ్జీస్ తక్కువ ఉన్న టేస్ట్ మంచిగా ఉండేటట్టు మీ ముందుకు నేను ఒక రెసిపీ తీసుకొచ్చాను. నేను ట్రై చేసిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను. సో మన ఇంట్లో వెజ్జెస్ లేవు, స్పైసెస్ ఏం లేవు, క్విక్గా అయిపోవాలి, మార్నింగ్ టైమ్స్లో లంచ్ బాక్స్కి లేదా మార్నింగ్ టైంలో టిఫిన్ సెక్షన్కి, నైట్ టైంలో డిన్నర్కి, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలోకి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారు, ఎందుకంటే మనం దీంట్లో ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయం కాబట్టి. సో వెజ్జీస్ కూడా కొంచెం హెల్తీ వైజ్గా ఉన్నట్టుగా వేసుకుంటాం. సో మంచిగా అయితే ఉంటుంది. నేను టేస్ట్ చేసి మరి మీతోని షేర్ చేస్తున్నాను. ఒక టొమాటోని మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఆనియన్ని పీల్ అవుట్ చేసి కొంచెం పొడవుగానే, చిన్నవి కాకుండా మనం కర్రీస్కి ఎలా కట్ చేసుకుంటామో అలానే కొంచెం పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే పొటాటోని కూడా మంచిగా పీల్ అవుట్ చేసి పెట్టుకోవాలి. పొటాటో అనేది మనం రైస్ క్వాంటిటీని బట్టి మీరు వెజ్జెస్ తీసుకోండి. నేను ఇక్కడ రైస్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా తీసుకున్నాను. సో నేను వెజ్జెస్ కూడా కొంచెం తక్కువగానే తీసుకున్నాను. 1 టమాటో, 1 ఆనియన్ అలాగా. మీరు కొంచెం రైస్ ఎక్కువ తీసుకుంటాం అనుకుంటే మీరు 2 టమాటోస్, 2 ఆనియన్స్ అలా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ తక్కువ తీసుకున్నాను కాబట్టి 1 తీసుకున్నాను. అలానే 1 టమాటో, 1 ఆనియన్ లాగే 1 పొటాటో కూడా తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పీల్ అవుట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. సైజెస్ అంటే మనం బాయిల్ చేసే కుక్ చేసే విధానంలోనే ఉంటుంది. కుక్కర్లో అయితే వన్ టైప్, నార్మల్ దాంట్లో అయితే వేరే టైప్లో కుక్ ఉంటుంది కాబట్టి. సో నేను అట్లా టమాటో, ఆనియన్, క్యారెట్, పొటాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా మంచిగా పక్కకు పెట్టుకోవాలి. ఇంకా గ్యాస్ వెలిగించి నేను ఇక్కడైతే రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను కాబట్టి సో నేను మీకు అలా షేర్ చేయాల్సి వచ్చింది. రైస్ కుక్కర్లో అయినా పర్లేదు, మామూలు దాంట్లో అయినా పర్లేదు, మంచిగా వస్తుంది. ఇక్కడ చూపించినట్లు బిర్యానీ అక్క ఏమి స్పైసెస్ వేయనన్నావు, మరి ఇంత స్పైసెస్ వేస్తున్నావు అంటే నేను అక్కడ బిర్యానీ స్పైసెస్ కూడా ఏం వేయలేదండి. షాజీరా అండ్ దెన్ అనాసా, స్టార్ ఫ్లవర్ ఒక్కటి వేసాను. కొంచెం ఫ్రాగ్రెన్స్ బాగుంటుందని అంతే. ఇంకా పోతే మరాఠీ మొగ్గ అనేటివి ఏవో ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు సంథింగ్, నేను అవేమీ వేయలేదు. సో అందుకని నేను నో స్పైసెస్ అన్నాను. అలానే ఇంకా అవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాయి అనుకున్నాక టమాటో, ఎర్రగడ్డని మంచిగా మనం ఆయిల్లోకి డిప్ చేసి మంచిగా ఒక 10 or 20 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కామన్ అండి. కొంచెం మనకు టేస్ట్ వైజ్ బాగుండాలంటే అది కంపల్సరీ యాడ్ చేయాలి. అలానే అయితే నేనేం ఎక్కువ వేయలేదు, కొంచెం లైట్గానే వేసాను. అది కొంచెం ఫ్రై అయిన ఒక 10 minutes తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ వేసుకోవచ్చు. పొటాటో, క్యారెట్, పచ్చిమిర్చి అండ్ దెన్ కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా వేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బీన్స్ కూడా కొంచెం స్మాల్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. బట్ నాకు అక్కడ బీన్స్ అవైలబుల్ లేదు, సో నేను బీన్స్ వేయలేదు. తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో పెరుగు అనేది యాడ్ చేసుకున్నాను. కొంతమంది చెప్తారు హీట్ మీద పెరుగు వేయకూడదు అని. ఏం పర్లేదు, మనం ఎక్కువ వేయట్లేదు కాబట్టి, కొంచెం వెజిటేబుల్స్లోనే వేస్తున్నాం కాబట్టి, నాన్ వెజ్లో వేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. పెరుగు వేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవచ్చు. సో పెరుగు వేసుకొని ఒక 5 minutes తర్వాత సిమ్లో పెట్టుకొని నేను 2 glasses రైస్ తీసుకున్నాను. ఇట్స్ నాట్ ఏ బాస్మతి రైస్ అండి, ఇట్స్ సోనా మసూరా నార్మల్ రైస్. ఏ రైస్తో చేసినా మంచిగా వస్తుంది. ఇక నేను 2 glasses రైస్ తీసుకున్నాను కాబట్టి 4 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అంటే రైస్ కుక్కర్ని బట్టి ఉంటుంది కదండి. సో నేను అట్లా కుక్కర్ని ఇలా మెయింటైన్ చేస్తాను కాబట్టి రైస్ సరిపడా వాటర్ తీసుకున్నాను. సో అలా మీకు దాన్ని బట్టి అయితే సాల్ట్ అనేది వెజ్జెస్ కుక్ అయ్యేటప్పుడు వేయచ్చు. బట్ నేను ఇక్కడ అన్నంలోకి సరిపోయేటట్టు వేసుకుందామని వెజ్జెస్లో వేయకుండా ఇప్పుడు వేసాను. స్పైసెస్ ఏమి వేయకుంటే ఎన్ని వేస్తున్నావు ఎందుకంటే లైట్గా ఫైనల్ టచ్ కోసం, స్మెల్ ఫ్రేగ్రెన్స్ కోసమే నేను ఇక్కడ గరం మసాలా అండ్ దెన్ చికెన్ మసాలా, కొంచెం లైట్గా బిర్యానీ మసాలా యాడ్ చేశాను. పోతే ఫైనల్ టచ్ ఉంది కదండి, ఏందో కనుక్కోండి మన ఫైనల్ టచ్. ఇంకేముందండి మన ఫైనల్ టచ్, ఏ కర్రీకైనా ఏ రెసిపీకైనా ఎనీ డిష్ కొత్తిమీర. సో ఫైనల్ టచ్ ఇచ్చి విజిల్ పెట్టి మంచిగా ఒక 10 minutes లో ఫ్లేమ్లో కానీ 10 minutes హై ఫ్లేమ్లో కానీ మీ ఇష్టం కుక్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే మనం అనుకున్న రెసిపీ అయిపోతుంది. అయినా రెసిపీకి నేమ్ చెప్పుకుంటా ఇంత చెప్పేవేంది అనుకోవద్దు, దాన్ని మీరు ఎలా అయినా పిలుచుకోవచ్చు. బిర్యానీ అనుకోవచ్చు, పులావ్ అనుకోవచ్చు, వెజిటేబుల్ రైస్ అనుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.